మ్యాటర్ ఆఫ్ 1-2 days కదా వాళ్ళ పరిధిలో ఉన్న పెన్షనర్లకు పెన్షన్లు ఇవ్వడం. ఇంత సెటప్ ఉండి కూడా పైగా ఎన్నికల కమిషన్ 2 రోజుల ముందే చెప్పినా కూడా ఇవ్వలేదు అని అంటే ఇది ఇంటెన్షనల్గానే చేశారు అనుకోవాలనా పట్టాభి గారు? ఖచ్చితంగా అసలు దానిలో ఎటువంటి అనుమానం అక్కర్లేదు వికే గారు. జగన్మోహన్ రెడ్డి ఇటువంటి నీచమైనటువంటి కుట్రలు అమలు చేయటంలో దిట్ట. ఇప్పుడు మనం చూసాం కదా 2019 ఎన్నికలప్పుడు బాబాయిని చంపించి డ్రామా ఆడాడు. ఇప్పుడు మన అవ్వాతాతల ప్రాణాల మీదకి తీసుకొస్తా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ కూడా ఏంటి ఏదో ఒక రకంగా సింపతి కొట్టాలి. అదిగో నేనేదో చేద్దాం అనుకుంటే అడ్డు తగిలారు. ఎవడు అడ్డు తగిలాడా నీకు? ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, ఇవాళ నీకు వచ్చినటువంటి నొప్పి ఏంటి? నువ్వు ఇవ్వాలి అనుకుంటే నేను మొన్న ఛాలెంజ్ చేశా వికే గారు, 24 గంటలు నువ్వు తప్పుకోవాయా? నువ్వు ముఖ్యమంత్రి సీట్ నుంచి 24 గంటలు నువ్వు పక్క కూర్చో, 2000 కోట్ల రూపాయలు టేబుల్ మీద పెట్టు, 2000 కోట్లు టేబుల్ మీద పెట్టి నువ్వు తప్పుకోబోయా 24 గంటలు. మేము డోర్ డెలివరీ చేస్తాం, మేము చేసి చూపిస్తాం. ఇవాళ అందుబాటులో ఉన్నటువంటి విలేజ్ వార్డు సెక్రటేరియట్ ఎంప్లాయీస్తో కానీ ఇంకా మిగతా ప్రభుత్వ ఉద్యోగులతో కానీ 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 65 లక్షల మందికి పెన్షన్లు డోర్ టు డోర్ చేసి చూపిస్తాం. ఈ దద్దమ్మని 24 గంటలు తప్పుకోమనండి. ఇదంతా కావాలని చేస్తా ఉన్నారు వికే గారు. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పలేదు. ఎలక్షన్ కమిషన్ మీద వేయటం, లేదంటే ఇంకెవరో ప్రజా సంఘాల మీద వేయటం. ఇవాళ నిజంగా ఎంత బాధేస్తూ ఉందండి. ఇందాక బాలకోటే అన్న మీరంటే మీ దృష్టిలోకి రాకపోవచ్చు కానీ నేను విజువల్స్ కూడా మన ఏబిఎన్కి పంపించాను. ఖచ్చితంగా ఇవాళ ఈ నీచుడు వృద్ధుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వారికి అండగా నిలబడుతుంది. ప్రభుత్వం పైన ఒత్తిడి చేయటమే కాకుండా ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఈ ఇష్యూని తీసుకెళ్ళాం. ఖచ్చితంగా డోర్ డెలివరీ జరిగే విధంగా చూడండి అని చెప్పి, అదేవిధంగా మా పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఖచ్చితంగా ప్రతి సెక్రటేరియట్ దగ్గర ఈ ప్రభుత్వం ఎలాగో పట్టించుకోదు, వాళ్ళని ఎలాగో పట్టించుకోదు. కానీ మేము ఇవాళ పొద్దున్న నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరిని అక్కడికి వెళ్ళమన్నారు. ఇవాళ వెళ్ళాం, రేపు కూడా వెళ్తాం, ఎల్లుండి వెళ్తాం. వృద్ధులకు ఇవాళ పెన్షన్దారులకు అన్ని రకాలుగా మేము అండగా నిలబడతాం. ఈ జగన్మోహన్ రెడ్డి కుట్రకి ఇవాళ అమాయకులైనటువంటి పెన్షన్దారులు బలవకుండా తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా వాళ్ళ పక్షాన నిలబడుతుంది వికే గారు. దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఇదిగో మీరు విజువల్స్ చూస్తూ ఉన్నారు భోజనాలు. ఇవాళ కంచర్ల శ్రీకాంత్ గారు ఎమ్మెల్సీ గారు కుప్పం నియోజకవర్గంలో ఆయనే స్వయంగా వడ్డిస్తూ ఉన్నారు వాళ్ళు అక్కడ. అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు కానీ రకరకాలుగా మేము అన్ని స్టార్ట్ చేసాం. రేపు ఇంకా మెరుగ్గా చేస్తాం. అదేవిధంగా మా ఒత్తిడిని కూడా పెంచుతాం, ధర్నాలు చేస్తాం. ఇప్పుడు వెళ్ళి మేము నిలదే ఇవాళ అది కూడా చెప్పారు. ఇవాళ ఎందుకు కదలరండి? ఇవాళ ఎంప్లాయీస్ అందుబాటులో ఉంటే సిఎస్ఆర్ రకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడానికి వచ్చినటువంటి నొప్పి ఏంటి? ఇందాక బాలకోటే అని చెప్పినట్టు ఒక్కొక్కళ్ళు 30 నుంచి 40 మందికి ఇవ్వాలి. ఎంతసేపు ఇస్తారండి 30-40 మందికి ఒక్కొక్క ఉద్యోగి? ఇందాక నేను చెప్పాను కదా, సినిమా హాల్ దగ్గర వైన్ షాపుల దగ్గర కూర్చోబెట్టినటువంటి ప్రభుత్వం ఉద్యోగులు తీసుకెళ్లి థియేటర్ల దగ్గర వైన్ షాపుల దగ్గర కూర్చోబెట్టినటువంటి ప్రభుత్వం ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమానికి ఎందుకు వినియోగించదు? అది కరెక్టే. ఇందాక బాలకోటే గారు కూడా లేవనెత్తినప్పుడు కూడా నాకు అనిపించింది. ఇప్పుడు సరే రాజకీయం కాబట్టి, ఎన్నికలు కాబట్టి ఆయా పార్టీల అభ్యర్థులు పోయి ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, ఒక ఆలోచన, పొలిటికల్ థాట్ కరెక్టే అది. కానీ ఏమవుతుందంటే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఒక గలాట, ఆ పెన్షన్ల దగ్గర వాలంటీర్లు లేదా వైసీపీ వాళ్ళు వీళ్ళు కలిసి కొట్టుకొని అదొక లేనిపోయిన ల్యాండ్ ఆర్డర్ సమస్య అయ్యే ప్రమాదం ఉంది. సరే అది కాసేపు పక్కన పెడితే ఇప్పుడు కొన్ని విజువల్స్ పంపించారు మీరు. అక్కడ ఆ పెన్షన్లు ఇచ్చే కార్యాలయం, సచివాలయము, ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, రకరకాలుగా అన్ని చోట్ల చేయడం సాధ్యం కాదు కానీ అక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళు చేస్తారు. అది ప్రభుత్వ కార్యాలయము. అక్కడ ప్రతిపక్ష పార్టీల వాళ్ళు వెళ్ళి వాళ్ళకి మజ్జిగ ప్యాకెట్లు, మంచినీళ్ళు, భోజనాలు పెట్టే పరిస్థితి వచ్చింది అంటే ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా? అసలు ఇది ప్రభుత్వానికి అవమానకరం కదా. ఇది కదా మనం పార్టీలు కానీ ప్రజలు కానీ ఆలోచించాల్సింది. పట్టాభి గారు ఖచ్చితంగా అండి. ఇవాళ ఈ విజువల్స్ చూసిన తర్వాత అర్థమవుతుంది ఎంత రాక్షస ప్రభుత్వం ఈ ప్రభుత్వం. వాళ్ళని వచ్చేయండి, ఎండలో పడి వచ్చేయాలి, మంచాల మీద మోసుకెళ్ళి అక్కడ విజువల్స్ కావాలి వాళ్ళకి కావాల్సిందల్లా ఏదో ఒక రకంగా ఎవరో కొంతమంది వృద్ధులు అక్కడ సమస్యలు పడిపోవటమో,
లేదంటే వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకోవటం వాళ్ళకి కావాలి. అసలు ఎంత దాన్ని కోరుకున్నారో చూపించి రాజకీయం చేయాలి. అంటే ప్రజల ప్రాణాలతో రాజకీయం చేయటం, వృద్ధుల ప్రాణాలతో రాజకీయం చేయటం. అంతేగాని అయ్యో ఎండనబడి వచ్చారే వాళ్ళకు కొంచెం మంచినీళ్ళు ఇద్దాం, మజ్జిగ ఇద్దాం, వాళ్ళలో చాలా మందికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, షుగర్ పేషెంట్లు ఉంటారు, అటువంటి జాగ్రత్తలు ఎక్కడ తీసుకున్నారండి? వచ్చి క్యూ లైన్లో నుంచోమని చెప్పారు. ఎక్కడైనా ఒక్క సెక్రటేరియట్ దగ్గరైనా కనీసం క్యూ లైన్లో నుంచున్న వాళ్ళకి కనీసం మజ్జిగ మంచినీళ్ళన్నా ఇచ్చారా? ఇవాళ మా పార్టీ కార్యకర్తలు నాయకులు వెళ్ళి ఇవ్వాల్సినటువంటి అవసరం దేనికి వచ్చిందండి? ఇవాళ ఇది ఒక రాక్షస ప్రభుత్వం కాబట్టి ఒక కుట్ర భాగంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారుల ప్రాణాలతో ఒక కుట్రపూరితంగానే చెలగాటు వాడుతూ ఉన్నారు, శవ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ జోగి రమేష్ సన్నాసి ఇవాళ ఎవరో ఒక పాపం నిజంగా ఎంత బాధేసిందంటే ఒక వృద్ధురాలు ఆమె చనిపోయింది, కొంత ఆరోగ్య సమస్య వచ్చి. ఇదే జోగి రమేష్ ఇదే పెనమలూరు కాన్స్టిట్యున్సీలో అటువంటి పరిస్థితి రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకున్నాడండి?